ఎవరికైనా సైకాలజిస్టులు చూపించాలి. ఒకళ్ళని పొగడాలి అనుకుంటే కనుక రెండో వాళ్ళు తెగుడుతాడు, ఆయన అవును, కించపరుస్తాడు. ఆర్జీవి గారు ఇప్పుడున్న టాలీవుడ్ హీరోస్తో ఎందుకు ఒక్క సినిమా కూడా తీయలేకపోయారు? ఆర్జీవి గారు టాలీవుడ్లోనే ఒక పెద్ద ఫిలిం మేకర్, కానీ ఎందుకు 100% సక్సెస్ కాలేకపోయారు? ఆర్జీవి గారు మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్తో ఎందుకు సినిమా చేయలేకపోయారు? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు. ఆర్జీవి గారు ఎందుకు స్టార్ హీరోలతో సినిమా చేయలేకపోయారో తెలుసుకునే ముందు, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 70mm పోస్టర్. మేము ఇంతకుముందుకు చాలా కష్టపడి చేసిన వీడియోలు ఉన్నాయి. దయచేసి ఈ వీడియో కంప్లీట్ అయిన తర్వాత ఆ వీడియోస్ని చూడండి. సెగ్మెంట్ 1, ఆర్జీవి స్టైల్ వర్సెస్ స్టార్ సిస్టమ్. మొదటిగా ఆర్జీవి గారి స్టైల్ పూర్తిగా రియలిస్టిక్, చాలా రా. సినిమాలో స్టార్ ఇమేజ్కు స్పేస్ ఉండదు, కానీ మన స్టార్ హీరోల సినిమాలలో మాస్ ఎలివేషన్స్, ఫైట్స్, డాన్సెస్, హీరోయిజం అన్నీ మస్ట్. ఇవి ఆర్జీవి జోన్కు పూర్తిగా అపోజిట్. అందుకే చాలా వీరాభిమానులకు నచ్చే విధంగా ఆయన సినిమాలు ఉండవు. అందుకే స్టార్ హీరోలకు కూడా పూర్తిగా ఫిట్ కావు. సెగ్మెంట్ 2, క్రియేటివ్ ఫ్రీడమ్ ఇష్యూస్. ఆర్జీవి గారు ఎప్పుడూ ఒక మాట చెప్తారు, నేను సినిమా తీశాను, హీరో నా సినిమా తీయలేదు. అంటే ఆయనకు 100% క్రియేటివ్ ఫ్రీడమ్ కావాలి. కానీ స్టార్ హీరో సినిమాలలో డిసిజన్స్ అన్నీ హీరోవే. ప్రొడ్యూసర్స్వి ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్ ఆధారంగా మారుతాయి. సో ఈ రెండు వాల్స్ కలిస్తే కాన్ఫ్లిక్ట్స్ రావడం 100% షూర్. సెగ్మెంట్ 3, ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ ప్రెజర్. మన స్టార్ హీరోల సినిమాలకు భారీ ఫ్యాన్ బేస్ ఉంటుంది. వాళ్ళకు మాస్ డైలాగ్స్, పవర్ఫుల్ ఎంట్రీ, ఇంటర్వెల్ బ్యాంక్ అన్ని ఎక్స్పెక్టేషన్స్ ఫిక్స్ అయిపోతాయి. కానీ ఆర్జీవి గారి మూవీస్లో ఇవన్నీ ఎక్కువగా క్యారెక్టర్ డ్రైవన్ స్టోరీస్, నెగిటివ్ షేడ్స్, సైకలాజికల్ యాంగిల్స్ ఉంటాయి. హీరోయిజం బిల్డ్ చేసి చూపించాలి అంటే ఆర్జీవి గారికి ఇష్టం ఉండదు. ఇదే బిగ్గెస్ట్ మిస్ మ్యాచ్. సెగ్మెంట్ 4, పాస్ట్ అటెంప్ట్స్ అండ్ టాల్క్స్. ఇది ఇంట్రెస్టింగ్ భాగం. ఆర్జీవి గారు పవన్ కళ్యాణ్ గారితో ఒకసారి చర్చలు జరిపారు, కానీ క్రియేటివ్ డిఫరెన్స్ వల్ల అది ముందుకు వెళ్ళలేదు. నాగార్జున గారితో పనిచేసిన అదే ఏఎన్ఆర్ లెవెల్ స్టార్ కంటే ముందే అప్పటికి ఫ్యాన్ సిస్టమ్ ఈ స్థాయిలో లేదు. బాలకృష్ణ, చిరంజీవి, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్స్లతో కూడా టాల్క్స్ అనఫిషియల్గా వచ్చిన స్టైల్ మిస్ మ్యాచ్ వల్ల అది ప్రాక్టికల్ కాలేదు. సెగ్మెంట్ 5, ఇండస్ట్రీ పాలిటిక్స్. ఆర్జీవి గారు కొన్ని కాంట్రవర్సీస్ చేస్తూ అవుట్స్పోకన్గా ఉంటారు. ఆయన ట్వీట్స్, కామెంట్స్ వల్ల చాలా స్టార్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. ఫలితం కొంతమంది స్టార్ హీరోలు కూడా సేఫ్ జోన్ కోసం ఆయనతో కొలాబరేషన్కు దూరంగా ఉంటారు. సెగ్మెంట్ 6, ఆర్జీవీస్ ఓన్ ఒపీనియన్. ఆర్జీవి గారు ఒక ఇంటర్వ్యూలో స్ట్రైట్గా చెప్పారు, నాకు స్టార్ హీరోలకు మెంటాలిటీ మ్యాచ్ అవ్వదు. వాళ్ళు మాస్ కోసం, నేను స్టోరీ కోసం. ఇది అసలు బాటం లైన్ అని. సెగ్మెంట్ 7, వాట్ ఇఫ్ ఆర్జీవి డైరెక్ట్స్ ఏ స్టార్. ఒకవేళ ఆర్జీవి గారు ఏదైనా స్టార్ హీరోతో సినిమా చేస్తే అది ప్యూర్ సైకలాజిక్ థ్రిల్లర్ అయి ఉండేది. హీరోకు కంప్లీట్లీ న్యూ లుక్, యాంటీ హీరో షేడ్, మాస్ ఫైట్స్ లేకుండా ఇంటెన్సిటీపై ఆధారపడిన సీన్స్ ఫ్యాన్స్ యాక్సెప్ట్ అయ్యేవారా? దిస్ ఈజ్ ద బిగ్ క్వశ్చన్. అయితే మీరేమంటారు? ఆర్జీవి గారు ఏ స్టార్ హీరోతో సినిమా చేస్తే పర్ఫెక్ట్ కాంబో అవుతుంది? మీ ఒపీనియన్ని కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.